ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల ఆరాధన నిమిత్తమై మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితానికి బయలుపరచబడిన రీతిగా సిద్ధపరచుకొని నూతనమైన అనుభవాన్ని మనం పొందుకుందాం. మన ఆత్మీయతను అత్యంత పరిశుద్ధతలోకి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఈ దినమున చదువుబడిన 3 వాక్య భాగములు పాత నిబంధన గ్రంథం కానీ, క్రొత్త నిబంధన గ్రంథం కానీ, అదే రీతిగా యోహాను సువార్త కానీ, అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక కానీ 3 భాగాలలో మనం చూసినప్పుడు అబ్రహాము అనే ఒక అన్య జాతికి సంబంధించినటువంటి దేవుని యందు విశ్వసించి ఆయనకున్నటువంటి పూర్వపు స్థితి అయిన విగ్రహాలను, విగ్రహ పూజను, విగ్రహములకు సంబంధించిన ప్రతి స్థితిని వదలి దేవుని పిలుపునందుకొని ఆయనలో జీవించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన అన్యుడు. ఆయన దేవుడు ఎన్నిక చేసుకున్న పిలుప ఆయన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నది అంటే, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వాడిగా ఉండి అన్యులమైన మనందరికి కూడా నేర్పిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా అన్యులము. అన్యుడు అంటే ఇతరుడు. దేవుడు ఎవరికి ఇతరుడు? ఇశ్రాయేలీలేమో ఆయన సొంత వారు. వాళ్ళ వాక్య భాగంలో కూడా ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదువుతున్నాం. ఇశ్రాయేలీలేమో ఆయన స్వయం జనాంగం. ఇశ్రాయేలీలు కానిటువంటి మనుష్యుడు ఎవరైనా అన్యుడు. ఆ రీతిగా అన్యులు అనేవారు దేవుని ఎరిగినప్పుడు ఎలా ఉండాలి అని అబ్రహాం యొక్క జీవన క్రమాన్ని మనకు తెలియజేస్తున్న స్థితిని మనం ఈ దినాన 3 వాక్య భాగాల్లో చదువుకున్నాం. ఆయన యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని చూసినప్పుడు 3 గ్రంథాల్లో ఇవాళ రైచియస్నెస్, నీతి అనే మాటల్ని మనం అక్కడ వింటున్నాం. క్రైస్తవ్యంలో నీతి అనేది ఫండమెంటల్ క్యారెక్టర్ ఆఫ్ ది బిలీవర్. విశ్వాస యొక్క ప్రాథమికమైన ఒక గుణం ఏంటంటే నీతి. ఆ విశ్వాసకి నీతి అనే గుణం లేకపోతే అతను ఏ మాత్రము కూడా దేవునికి చెందినవాడు కాదు అనే భావన ప్రతి ఒక్క విశ్వాసం కలిగి ఉండాలి. దాంట్లో అమెండ్మెంట్ లేవు, సర్దుబాట్లు లేవు, దాంట్లో ఏ మాత్రం కూడా కొట్టివేత లేవు. కాబట్టి మనము ఏ స్టేజ్ లో ఉన్నామని మనలాంటి వాడే అన్యుడిగా ఉన్నటువంటి అబ్రహాము ఈ దినాన మన అందరితో మాట్లాడుతుండగా
పౌలు భక్తుడు చెప్తున్నాడు వాళ్ళ రోమిలకు రాసిన పత్రికలు మనం చదువుకున్నప్పుడు ఆయన అంటున్నారు, అబ్రహాము నీతిని గురించి మాట్లాడుతూ ఎవరైతే ఇశ్రాయేలీలుగా ఉంటున్నారో ఆయన యొక్క సంతతి వారందరూ కూడాను సున్నతి పొందిన వారుగా ఉంటున్నారు. అయితే అబ్రహాం కూడా కడు వృద్ధాప్యంలో సున్నతి పొందినవాడు. అయితే దేవుని నమ్మినప్పుడు అతను ఏ మాత్రం కూడా సున్నతి పొందలేదు. ఆ రీతిగా లోక క్రమము చొప్పున నీ నీతి ఉండకూడదు అని. నీతి లోక క్రమం చొప్పున నీతి నీకు ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. మహాదేవుడు ఇది మనందరితో సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. అయితే ఆ నీతిని కలిగి ఉండటానికి, ఆ నీతిని కలిగి ఉండి దేవునితో సత్సంబంధం ఉండటానికి మనకు పాపము అనేది అడ్డుగా ఉంటుంది. చాలా సున్నితమైన మాట ఇది. పాపము అనే మాట నీతి అనే గుణానికి విరోధమైనది. క్రైస్తవుడు అని చెప్పబడుతున్న ఈ దినాల్లో, క్రైస్తవుడిగా మారాడు అని చెప్పబడుతున్న ఈ దినాల్లో ఆయన అంటున్నారు, మనుష్యుడు పరిశుద్ధుడుగా ఉండాలి. మనుష్యుడు ఏ మాత్రము కూడా కల్మషము లేని వాడిగా ఉండాలి. అదే రీతిగా ఆయన పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధతను రిజెంబ్లెన్స్ చేసేదిగా ఉండాలి. A replica of the God's image and body. దేవుని యొక్క ప్రతి స్వరూపమై ఉండాలి నీ జీవితం. దేవుడు ఎలా ఉంటారు అనేది నీ జీవితం ద్వారా తెలియచేయాలంటున్నాడు అబ్రహాం. కారణం ఏంటంటే ఆయన దేవుని నమ్మిన పిలుప ఏ రీతిగా దేవుని ఆరాధించాడు, ఏ రీతిగా మనము బాప్తిస్మము అనే మాటని మాట్లాడుతూ ఉంటాం. ఆ బాప్తిస్మము రోజున మనం ఏం చేస్తామంటే దేవునితో ఒక నిబంధన చేస్తాం. ఆ నిబంధన ఏమిటి అని అంటే, మన జీవన క్రమంలో పూర్వపు పాపములను కొట్టివేయబడటానికి దేవుని ఎదుట నిలువబడి మనం ప్రార్థించే యోధులుగా ఉండాలి. పూర్వపు పాపములు ఏవైతే ఉన్నావో నీకు తెలుసు, నీ శరీరానికి తెలుసు, నీ మనస్సుకు తెలుసు, అదే రీతిగా దేవునికి తెలుసు. లోకంలో జనము ఆ పాపమును చూడలేకపోవచ్చేమో, కానీ నీ హృదయానికి తెలుసు, నీ యొక్క ఆత్మకు తెలుసు, నీ శరీరానికి తెలుసు, నీ దేవునికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని భక్తుడైన అబ్రహాం మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో, ఆయన చేస్తున్న క్రియలలో దేవుడు ఏ మాత్రం కూడా వాటిని కొట్టివేయలేదు. ఆ రోజున ఆది కాండాన్ని మనం చదువుకున్నాం. ఈ రోజున అప్పటికి ధర్మశాస్త్రము లోకములోనికి రాలేదు. జాగ్రత్తగా వినండి. అప్పటికి ధర్మశాస్త్రము లోకములోనికి రాలేదు. ఆయనకు నాలుగవ తరము వాడినటువంటి మోషే భక్తుల ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించారు. సున్నితంగా చెప్తున్నాడు, 4 తరాలు ముందు ప్రణాళిక దేవుడితో ఉన్నది నీ గురించి అని గుర్తించండి. ముందు 4 తరాలు
నీకైతే నెక్స్ట్ తరమే తెలియదు, దేవునికి అంతకు రేపు జరగబోయే 4 తరాలు కూడా దేవుడు చెప్తున్నాడు. ఆయన యొక్క భక్తుడైనటువంటి మోసెస్ అనే వ్యక్తి ద్వారా లోకానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన యోగ్యకరమైన ప్రార్థనా స్థితిని, బలియాగాన్ని మనకి అబ్రహాం తెలియజేస్తున్నాడు. అబ్రహాము తెలియజేస్తున్నటువంటి ఈ మాటల్ని ధర్మశాస్త్రం రానప్పుడే ఆయన ధర్మశాస్త్రాన్ని దేవుని ద్వారా తీసుకొని ఆయన ప్రాక్టికలైజ్ హిజ్ లైఫ్, ఆయన యొక్క జీవితాన్ని ఆయన ఒక ప్రణాళిక చొప్పున నడిపించిన వాడుగా ఉంటున్నాడు. దానిని 4వ తరంలో దేవుడు ఆ మోసెస్ అనే వ్యక్తికి ఇచ్చి లిఖించి మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి? దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయి నీ జీవితాన్ని గురించి, నా జీవితాన్ని గురించి. మనం యోచించిన ప్రణాళిక ఏది నడవదు అని గుర్తించండి. ఆయన ప్రణాళిక చొప్పునే మన జీవితం గడుస్తుంది. ఆయన ప్రణాళికలో ఒక భాగమే మన జీవితం గడుస్తుందని మనం గుర్తించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన ప్రణాళిక ఏమైందో మనకు తెలియదు కదా. మార్నింగ్ అరుణ్ వచ్చాడు. దేవుని యొక్క తలంపు లేని ఇందులో ఒక వ్యక్తి ద్వారా, అరుణ్ అనే వ్యక్తి ద్వారా నాతో మాట్లాడించాడు. మహాదేవుడు అండి ఆయన. నిజంగా నేను చెప్తున్నాను, మీతో అక్కడ నీళ్ళు వచ్చింది. దేవుడు ఇలా చేస్తాడు. దేవుని యొక్క క్రియను ఇప్పుడు అబ్రహాంలో మనం చూస్తాం. మోసెస్ కి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మోసెస్ ధర్మశాస్త్రాన్ని అబ్రహాం ప్రాక్టికలైజ్ చేస్తున్నాడు. అంటే 4 తరముల ముందు ఈయన ఏదైతే రేపు ఇవ్వబోతున్నాడో దేవుడు మనకి, దానిని అతని ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆ దేవుడు. మహాదేవుని యొక్క ఆలోచనలు మనం ఎరగక మనకు మనముగా ఎంతో చింతిస్తాం, బాధపడతాం, వెదచుకుంటాం. వద్దండి, ఆయన మీదే ఆధారపడండి అని విశ్వాసులకు తండ్రి అబ్రహాం అంతా చెప్తున్నాడు. ఆ ఆధారం అనేది మనకు చేత కావట్లేదు. భక్తి అనేది మనకు చేత కావట్లేదు. మనం లోకరీతిగానే ఉంటున్నాం, కానీ నీతిమంతులుగా ఉండలేకపోతున్నాం. అది ఒకరు చెప్తే ఒకరికి వచ్చేది కాదండి. దేవుడు ఆల్రెడీ చెప్తాడు. సింపుల్ లాజిక్ చెప్తున్నాను మీకు. కాబట్టి క్రీస్తు నన్ను ప్రియమైనటువంటి వాళ్ళ అబ్రహాం మనకి ఈ సత్యాలు నేర్పిస్తున్నాడు. వెంటనే నీవు నాతో కూడా రమ్ము, నేను చెప్పిన ప్రదేశానికి నువ్వు వెళ్ళని అబ్రహాం కంటే అసలు ఆ వాయిస్ ఎవరిదో తెలియదు, ఆ స్వరం ఎవరిదో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఆయన దేవుడని నమ్మాడు. జాగ్రత్తగా ఉండండి. మనం రోజు గ్రంథాల్లో వాక్యాలు ఉంటాం, కానీ మన నమ్మకాన్ని దృఢపరచాం. ఈ వ్యక్తి ఎలా చేశాడంటే, ఈయన నిజంగా దేవుడై ఉంటాడని ఎంతో విశ్వసించాడు. విశ్వసించడం మాత్రమే కాకుండా తన ఉన్నటువంటి పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టి దేవుని యొక్క మార్గంలో నడిచి ఎక్కడికో వెళ్ళమంటున్నాడు. ఏదో దేశానికి సిద్ధపడి వచ్చాడు. బుద్ధి ఉందా లేదా, నువ్వు ఇట్లా పెడితే చేస్తావు, ఎవరో నీకు చెప్పినట్టు మనకు ఇస్తారు. కానీ అబ్రహాం అలాగా నాన్నగారు కూడా లేదు. మొత్తాన్ని వదిలిపెట్టాడు, భార్యను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆస్తులు లేదు. ఇవాళ రోజున తన యొక్క పాపాలని వదులుతున్న స్థితిని నేను వాక్యంగా చూస్తున్నాను. అప్పుడేమో తనకున్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి స్థితిగతులన్నీ వదిలిపెట్టాడు. ప్రేమలు, ఆప్యాయతలు, అదే రీతిగా ధనాన్ని, మొత్తాన్ని, కీర్తిని మొత్తం వదిలిపెట్టి దేవుళ్ళను మొత్తాన్ని వదిలిపెట్టాడు. ఈవేళ వాక్యంలో చెప్తున్నాడు,
నేను దేవుడితో ఒక నిబంధన చేసుకుంటున్నాను, నా పాపం గురించి దేవుడు తెలియజేస్తున్నానని అబ్రహాం భక్తుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుడు 1 దినవృత్తాంతములు 1 Chronicles 6th chapter 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 1వ వచనం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, జియేలు. అమ్రాము కుమారులు అహరోను, జాగ్రత్తగా ఉండండి. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అహీతు, ఎలియాజరు, ఈతమారు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. వీళ్ళెవరంటే అబ్రహాంకి ఈ మోషే అనేవాడు ఎక్కడొచ్చాడో చూడండి. అహరోన్ తర్వాత అబ్రహాం, తర్వాత అహరోను, అహరోన్ తర్వాత మోషే స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. మహాదేవుడు తన సంతతిని కూడా జాగ్రత్తగా వినాలి, తన సంతతిని కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఏదో ఆశీర్వాదాలకే దేవుడు అంటున్నాం, కానీ నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను మహాదేవుడు స్పష్టంగా కృపలో బలపరచడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అబ్రహాం వల్లే విశ్వసించలేకపోతున్నాం. అబ్రహాము సుస్పష్టంగా మనతో ఎదురాన్ని మాట్లాడుతున్నాడు. నీవు లోకాన్ని వదలొచ్చేమో, కానీ నీ హృదయంలో ఉన్న పాపాన్ని వదిలేవా అని అడుగుతున్నాడు. దేవుడికి విరోధమైనది ఏదైనా నీతో ఉంటే వదిలేవా లేదా అని అడుగుతున్నాడు. ఆయన చెప్తున్నారు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. క్రొత్త నిబంధనకు వస్తే మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 8:8 యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ అబ్రహాం ఏం చేశారంటే వాళ్ళు పితరులైనటువంటి వాడని అతన్ని దేవునితో సమానం చేసేసారు. నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్తున్నది మీరు రండి, అబ్రహాముని సృష్టించిన వాడిని కూడా నేనే, సృష్టిని సృష్టించిన వాడిని నేనే, కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసంలో అతనికి నేర్పిన నేను అబ్రహాముని అతనికి మీకు కనపడ్డదే సత్యం అనుకోకండి, దీని వెనుక దేవుని క్రియలు ఎలాగో మీరు తెలుసుకోండి అని ఈ మాటల్లో భావం ఏంటంటే, దేవుడు నా యొక్క మనోగతాన్ని మళ్ళాంటి మనుషులందరికీ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం గురించి మనం ప్రశ్నిస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాం పుట్టక మునిపే అనగా ఇప్పుడు దాని భావం ఎలా తీసుకుంటారు మీరు? మీరు ఏదైతే నన్ను చూస్తున్నారో అది నాకు స్వల్పమే, నేను సృష్టికర్తని, ఈ సృష్టిని సృష్టించిన వాటిని దేవుడు చెప్తూ ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఎదురా మహాదేవుడు మనతో ఒక మాట తెలియజేస్తున్నాడు. ఇది యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమునని చెప్పెను. ఇప్పుడు ఈయన కంటే ముందుగా ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు.
అబ్రహాం కంటే ముందుగా ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరినైతే వాళ్ళు ఒక దేవుడితో సమానంగా చూస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే అబ్రహాం భక్తులతో, యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. ఈ వాక్యాన్ని మీరు కూడా తీసుకోండి. ఈ వాక్యాన్ని మీరు కూడా తీసుకోండి. అన్యుడైన అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, అన్యుడైన నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. మీరు లోకంలో ఉన్న పరిస్థితులకు భయపడకండి. వాక్యం విన్నప్పుడు ఎంత గొప్ప దేవుడా, ఎంత భయంకరమైన దేవుడా అని మీ మనసులో వస్తే, don't get afraid or fear about the God. నేను నీకు కొండ అంటున్నాడు, నీకు కేడము అంటున్నాడు. ఆ దేవాది దేవుడు చెప్తూ నీకు అత్యధికమైన బహుమానాన్ని ఇస్తాడంటున్నాడు. బహుమానం అంటే ఏంటండి? నీ నీతిని బట్టి, నీ యొక్క నీతియుక్తమైన జీవితాన్ని బట్టి ఇచ్చేది ఒక బహుమానం. పాపులుగా ఉండి, లోకరీతిగా ఉండి, ఇక్కడ నాకు ఆశీర్వాదాలు రాలేదనుకుంటే రావండి. ఆయన అందుకే చెప్తాడు అబ్రహాం భక్తులతో, నీ బహుమానము అత్యధికమగును. ఎంతమంది అయ్యారండి అబ్రహాంకి బహుమానం? ఇశ్రాయేలీలు ఎంతమంది? మొత్తం కలిపితే 70 మంది ఏమో అక్కడున్నారు. ఆ 10 లక్షల మంది బహుమానం అయి ఉన్నారు. అంతకంటే మరి ఒక బహుమానం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న విశ్వాసులుగా చెప్పబడుతున్న మానవులందరికంటే కూడా పితరుడుగా నిర్దేశించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని యందు అత్యధికమైన స్థితిని పొందడానికి, అబ్రహాం వల్ల జీవించడానికి మన యొక్క ఆత్మలను సిద్ధపరచుకోవాలి. స్వయాన దేవుడు మాట్లాడిన మాటని ఇప్పుడు మనం చదువుకున్నాం. 15:6 అతడు ఏం చేశాడో చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మటం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ మాట చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మాము దేవుడని, అయితే నీ మనస్సు ఎలా ఉంది? పరిపరి విధాలుగా ప్రవర్తిస్తున్నదా చెప్పు. నాతో చెప్పదు, దేవుడితో చెప్పమంటున్నాడు. చాలా సున్నితమైనది. నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నాను, నీ పరిశుద్ధుడిగా ఉంటున్నాను, నీ నీతిమంతుడిగా ఉంటున్నాను, నీ ఆత్మీయతలో బలపరచబడిన నువ్వు ఒకవేళ నీలో అతిశయం ఉంటే గొప్పదే, ఎలా వచ్చి. బట్ నీలో అబ్రహాం చెప్పినటువంటి నీతి ఉన్నదా అని అడుగుతున్నాను. అబ్రహాం చెప్పినటువంటి నీతి ఏమంటున్నాడు తల్లి? దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు అబ్రహాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అది అబ్రహామునకు నీతిగా ఎంచెను. అంటే సర్టిఫైడ్. ఎవరు? దేవుడు సర్టిఫై చేశాడా నీకు ఇవ్వాలా? Is that God had certified you that you are the righteous person for the sake of the Lord's worship? అదే మనం ఇప్పుడు కోరుకోవాలి. దేవుడు నన్ను రక్షించి ఆశీర్వాదకరంగా మార్చాలని ఇది అబ్రహాము చూసి నేర్చుకున్నాం. అబ్రహాము చేసినటువంటి క్రియను, మహాదేవుని యొక్క ఆత్మీయతలో కూడిన స్థితిని ఆయన దర్శన రూపంలో ఎలాగ పొందుకుంటూ వచ్చాడో చూడండి. The great God had done like this. హీబ్రూస్ ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఫిబ్రవరి రాసిన పత్రిక
7వ అధ్యాయం 10వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఏలగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను. ఎవరండి ఇప్పుడు? ఎవరు కలుసుకున్నారు? అతన్ని కలుసుకున్నప్పుడు అనే మాటలో ఎవరు కలుసుకున్నారు? మెల్కీసెదెకు అనే రాజు అబ్రహాం భక్తుని కలుసుకున్నాడు. ఇక్కడ మెల్కీసెదెకు కలిశాడని చెప్తున్నాడు కానీ అబ్రహాం కలిశాడని అంటున్నాడండి. రాజు వచ్చి అబ్రహాముని కలిశాక రాజు వచ్చి ఆ యొక్క మనుషుడు, సామాన్య మనుషుడైన అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉంటే ఆయన్ని కలుసుకున్నాక ఇప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ ఆయన గర్భంలో ఏమున్నాక లేవి తన పితరుని గర్భంలో ఉండేను. అంటే 4వ తరం వాళ్ళు అబ్రహాం గర్భంలో ఉన్నారు. అప్పుడు పిల్లలు లేరు, పిల్లలు పుట్టలేదు, ఎదురు చూశాడు, ఇంకా నీటితో ఉన్నాడు. బట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ యొక్క ఉద్దేశం నీ బిడ్డల విషయంలో కానీ మీరు గమనించండి. ఆల్రెడీ ఆయన దృష్టిలో వీళ్ళకి బిడ్డలను గర్భంలోనే ఉంచాడు. వారు ఎప్పుడో ఆయన బహుమానం చొప్పున బయటకు వస్తారు. అది దీంట్లో భావం. ఆ లేవి ఆ దినాన ఆయన గర్భంలో ఉన్నట్ట. అసలు అప్పటికే ఆయన బిడ్డలు లేరు. ఇస్సాకు రాలేదు, ఇస్సాకు 2 పిల్లలు పుట్టలేదు, ఇస్సాకు 2 పిల్లలు 50 పిల్లలు లేవీలుగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంత ప్రణాళికతో దేవుడు నిన్ను సృష్టించి నిన్ను రక్షించుకుంటే నీవు ఇంకనూ లోకరీతిగానే ఉంటున్నావా? దేవునికి అత్యంత భయభక్తులు గల విశ్వాసంగా ఉంటున్నావని గాడ్ ఈస్ పుట్టింగ్ ఏ క్వశ్చన్ టు us. దేవుడు ప్రశ్న మన ముందు ఉంచుతున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే ఇతని జీవితాన్ని మీరు ఎప్పుడైనా గమనించారని చెప్పిన స్థితి. మరి యొక్క అర్పణలు అనేవి జరిగాయి. వాడి వాక్యంలో అర్పణలు జరిగాయి. అర్పణలు అంటే ఏమిటి? ఒక భక్తుడు మహాదేవునికి తన కాన్షియస్ హృదయాన్ని, ఆత్మను, శరీరాన్ని అప్పచెప్పే స్థితిని అర్పణలు అంటారు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన భక్తులైన వాడికి మన అర్పణలు ఏంటి? హృదయము, హృదయ శుద్ధి, ఆత్మీయత, పాపము లేకుండా ఉండటం. ఆ రీతిగా నీ ప్రార్థన విధానము అతిశయముతో లేనిదిగా ఉండాలి. ప్రార్థన విధానము అతిశయముతో లేనిదిగా ఉండాలి. నీకు ఏదైతే భాషలను అతిశయపడతావో, ఏదైతే నేను ప్రార్థనా వీరుడని అతిశయపడతావో, ఏదైతే నాకున్నటువంటి పరిశుద్ధమైన జీవితంలో నేను గొప్పవాడిని అతిశయపడతావో అవన్నీ కూడా నీవంట తుంచి వేసుకోవాలి. అది లేకుండా నువ్వు ఆశీర్వాదం పొందలేవు. అతను అబ్రహాం లాంటి వాడు మనలాంటి అన్నుడే, మనం అన్యులము, అబ్రహాం అన్నుడే. మరి దేవునికి అతను సంభాషణ చూడండి ఎలా నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు ఆయన మనందరికి నేర్పిస్తున్నాడు. నీ అర్పణలు నా వలే ఉన్నాయా, నటించేవిగా ఉన్నాయా? ప్రిటెన్షన్ అనగా పైకి ఒకటి కనపడి లోపల ఒకటిగా ఉందా? అది దేవుని దినాన్ని మనల్ని అడుగుతున్నాడు. మొన్నటి వరకు తన యొక్క లోకాన్ని వదిలిపెట్టాడు. ఈవేళ తన జీవితంలో ఆయన వదిలిపెడుతున్నటువంటి స్థితిని చదువుకుంటున్నాం. చూడండి,
ఆత్మదేవుని యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 9:13లో ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇప్పుడు ఆదికాండము 15లో ఈ మాట చదువుతుంది. 5వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం చూసి నక్షత్రములో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలా చెప్పాను. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆశీర్వాదాలు నీ ముందు ఉంటాయి, నీ ముందు ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ నీకు కనపడాలంటే నీవు ఆ బిడ్డ చేసినటువంటి పనిని చేయాలి. ఇప్పుడు చదువుకున్నాం కదా, లేవి కాండంలో 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. లెవైట్స్ 4:13లో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరు చేయడానికి పని చేసి అపరాధులైన ఎడల జాగ్రత్తగా ఉండండి. వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడని అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములకు దానిని తీసుకొని రావాలను. ఒక కోడెదూడని అర్పించి పాప పరిహారార్థ బలిగా చేయాలంట. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే తప్పిదం చేశాను, పాపం చేశాను అనే భావన, పాపం చేసినట్టు తప్పిదం చేసినట్టు బైబిల్ గ్రంథంలో అబ్రహాం గురించి రాశారండి. ఎక్కడైనా రాయలేదు. ఇప్పుడు హృదయాన్ని తెలియజేస్తున్నాడు అబ్రహాం. దేవుడికి విరోధంగా నేను జీవించాను కాబట్టి వేళ దేవునితో ఉండటానికి నేను నా పాపాన్ని వదులుతున్నాను. చూడండి, ఆయన అంటున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. 8వ వచనం 9 చదువురా. 15:9 ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గోను, ఒక పావుల పిల్లను ఎదురు తెప్పని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండము దాని ఖండము ఎదురుగా ఉంచను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరం మీద వాడినప్పుడు అబ్రాము వాటిని తొలగిస్తాను. రొద్దు కృంగపోయినప్పుడు అబ్రాము గాఢని నిద్రపట్టాడు. ఏమేమి జంతువులు పశువుల్ని సమర్పించాడు అక్కడ? 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల పెయ్యను. పెయ్య అంటే మేలు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన 13లో మనం 9:13లో చదివిన మాటలు చూసినప్పుడు ఒక సత్యము పాపం గురించి రాస్తాడు, నీ మనస్సును గురించి రాస్తాడు, నీ శుద్ధీకరణ గురించి రాస్తాడు. రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద జల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషుడిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అబ్రహాం భక్తుడికి యేసుక్రీస్తు వారు లేరు కదండి. అబ్రహాం భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవుని సేవించడానికి ఒక యోగ్యకరమైన స్థితిని పొందడానికి దినాన అర్పిస్తున్నాడు. ఆ అర్పణల ద్వారా ఆయన పాప ప్రక్షాళన జరుగుతున్నది. మనం ఏ రీతిగా మన పాప ప్రక్షాళన నిమిత్తము ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాం. మీరందరూ గమనించాలి, కాపరే ప్రార్థన చేయడం
మీరు కూడా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతూనే అర్పించుతాం. మీకు మీరుగా ప్రార్థన చేయటం అనేది దేవునికి అవసరము, దేవునికి ఇష్టం. మీరు ప్రార్థన చేయటం నేర్చుకోండి. అబ్రహాం నేర్పిస్తున్నాడు. ఆ అర్పణ చేసి దేవునికి ఇష్టడుగా ఉన్నాడని చూస్తున్నాం. మరి యొక్క మాట పాప పరిహారార్థ బలైపోయింది. 3 ఏళ్ల మేక. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు పొరపాటున పాపం చేసిన యెడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడమేక పిల్లను తీసుకుని రావలెను. పొరపాటున పాపం చేసేదేమో నేను, అదేమో తెలిసి చేసిన పాపాలు, దానికి పాప పరిహారార్థ బలిగా అర్పించాడు. ఇప్పుడు పొరపాటున పాపం మనం చేస్తుంటే, తెలియక చేస్తుంటే, దేవుడికి ఇష్టడుగా ఉండలేకపోతే దేవుడు అటువంటి ఒప్పుకోడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఈయన ఆడ మేక పిల్లను బలి అర్పణ చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా మనకు తెలియకుండా చేస్తుంటాం కొన్ని పాపాలు. అబ్రహాం భక్తుడు నేర్పిస్తున్నాడండి. ధర్మశాస్త్రం లేనప్పుడు ఒక ధర్మశాస్త్రము అతని ద్వారా దేవుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరలా 31వ వచనంలో చదువు సంఖ్యాకాండంలోనే వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టి వాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడెను. నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడెను. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడెను. వాని దోష శిక్షకు వాడే కారణుడు. కాబట్టి మనము ఈ మాటను మీరు గుర్తించాలి. దేవుడు తృణీకరించిన వాడిగా ఉంటున్నావా? బాప్టిస్ట్ తీసుకోవచ్చు. నీవు పాపం లేకపోతే నీకున్నటువంటి తెలియక చేసిన పాపం ఒకవేళ ఉంటే అతను 1 సంవత్సరం ఆడ మేక పిల్లలు తీసుకుని వచ్చి బలించి రక్తమును ప్రోక్షించి 2 ఖండాలుగా పెట్టాట. మళ్ళా ఇక్కడ మనం తెలియకుండా చేసిన అపరాధముల నిమిత్తం అని 2వ బలి. 3వది 3 ఏళ్ల కొట్టేలు, గిల్టీ, చేసిన తప్పు అపరాధము. 4వది ఒక తెల్ల గువ్వ, ఒక పావురపు పిల్ల. మహాదేవుడు మాట్లాడుతున్నాడు సంఖ్యాకాండములో ఉన్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:17. ఫిబ్రవరి 9:17లో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలన నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే తన సొంత కుమారుని బలిగా అర్పించి మృతులను సైతము లేపగల దేవుడని తన పాపముల నిమిత్తం ఆయన రేపు పునరుద్ధానం పొంద నిమిత్తము, రేపు నిత్య జీవం పొంద నిమిత్తము ఆవిడ చెప్పిన మాటల్ని మనకు చదువుకున్నాం. ఆ యొక్క ఆత్మీయతో కూడిన చేసిన పొరపాట్లను బట్టి బలులు అర్పించేవాడుగా ఉండాలి, దేవుని ప్రార్థించేవారుగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుడి యొక్క ఆత్మీయతో కూడినటువంటి స్థితిని లూకా సువార్తలో ఒక సత్యం చదువుతాం. 2వ అధ్యాయము 23వ వచనంలో సత్యవంతుడైన దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటని మనం గ్రహించాలి. లూకా 2:23 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. 2వ అధ్యాయము 23వ వచనము మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ
చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పినట్లు గుబల జతనైనను 2 పావురపు పిల్లలకైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకుని పోయిరి. ఇప్పుడు మీ క్రీస్తు వారి సంగతి చూడండి. ఎందుకు బలి అర్పించారు క్రీస్తు వారు? యెరూషలేముకి వెళ్తుంటే చిన్నపిల్లవాడు ముందుగా బలులు ఏమేమి అర్పించారు తల్లి? ఆ యొక్క పశువులు లెక్క చూడండి. పావురు పశువులు, గువ్వలు, పావురు గంట నిష్కలంకత గుర్తు, గువ్వలు నిష్కలంకత గుర్తు. అంటే నీవు దేవుని ప్రార్థించే స్థితిలో పరిశుద్ధమైన నిష్కలంకుడిగా ఉంటున్నావా లేదని దేవుడు అడుగుతున్నాడు. అలాగన మరియా యేషోబులు ధర్మశాస్త్రానుసారమైన స్థితిని ఆ బిడ్డ చేశారు. మనం మన బిడ్డల కొరకు ఎలా చేస్తున్నామని దేవుడు అడుగుతున్నాడు. వారిని ఇంకనూ నడిపిస్తున్నావా, కొట్టివేస్తున్నావా అనే భావాన్ని మనం కలిగి ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడే 15వ అధ్యాయంలో మనం ఈ దినాలు చదువుతున్నటువంటి 15వ అధ్యాయంలో మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని చూడు. ఆత్మదేవుడు ఏ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. 12వ వచనం చదువుతాను. తూగిపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనికి కమ్మగా ఆయన నీ సంతతి వారు తమని కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవాతి దేవుడు? అబ్రహాము బానిసగా వాళ్ళ బిడ్డలందరూ ఉండబోతున్నారని ముందుగానే చెప్తున్నాడు. కాబట్టి ముందు ప్రణాళికలో నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దేవుడు వదిలిపెట్టద్దు. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపంగా అడుగుతున్న దినాలు జరుగుతున్నాయి. ఏం దేవుడు నాకు ఇంత శాపం ఇస్తాడా? నా స్వతంత్రత కోల్పోతుందని నువ్వు భావిస్తావని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడే చెప్తున్నాడు చూడండి. తమని కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టదురు. వీరు ఎవరికి దాసులవుదురు. ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదవు. మంచి వృద్ధాప్యమందు పాతపెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చిందని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రాహాముతో చెప్పెను. ఇప్పుడు ఏం జరిగిందండి? ఈ పశ్చాత్తాప ప్రార్థనలో దేవుడు సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థనలో ఒక నిబంధన చేస్తున్నాడు. నీ శ్రమలు, బానిసత్వం మొత్తాన్ని కొట్టేస్తున్నాను. శతానికి బానిసత్వాన్ని మనకి మళ్ళా నీ స్వతంత్రుడిగా నీ దేశంలో ఉండబోతున్నావు, అంటే నిత్య జీవాన్ని వెళ్ళబోతున్నావు అనే భావనని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కష్టాలు, ఇబ్బందులు వచ్చింది అని చెప్పేసి అబ్రహాము తప్పుకోలేదు, మనము తప్పుకోకూడదు. మనము కూడా అదే విశ్వాసాన్ని కొనసాగించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆది కాండము ఇక్కడ అబ్రహామునకు గాఢ నిద్ర కలిగజేస్తున్నాడు. గాఢ నిద్ర కలిగజేస్తూ ఉంటే ఒక నిబంధన దేవుడు అతనితో చేస్తున్నాడు. ఆది కాండంలో ఒక స్త్రీకి గాఢ నిద్రను కలుగజేస్తాడు దేవుడు. ఆది కాండం 2:21 ఒక సత్యాన్ని మనం చదువుతాం. ఆడమ్ విషయంలో ఒక స్త్రీ బయటికి రావాలి. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి 2:21 గాఢ నిద్ర. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెంకులలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. నీవు దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు ఒక్కడమే రాత్రి జామున పడుకుంటావు. జాగ్రత్తగా వినండి. నీ ఒక్కడమే నిద్రపోతావు. నీది వ్యక్తిగతం.
నీతో దేవుడు మాట్లాడి నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే, దేవుని ప్రార్థించి అర్థించి అర్పించి నువ్వు నీతివంతుడిగా జీవించినప్పుడు దేవాది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నిబంధన చేస్తారని నువ్వు గుర్తించాలి. అలాగే ఏడంకి ఒక నిబంధనతో కూడిన స్త్రీని ఇస్తాడు. నిబంధనతో కూడిన స్త్రీని ఇస్తాడు. అలాగే ఆదికాండంలోని యాకోబు భక్తునికి నిద్రను కలుగు చేసి ఒక నిబంధనతో కూడిన మందిరాన్ని ఇస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని భక్తి తత్వంతో ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు ఆ దినాన ఒక తీర్పు ఇచ్చాడు. ఒక తీర్పునిచ్చాడు అబ్రహాం భక్తుడికి. ఆ తీర్పు ఏంటంటే చూడండి, అక్కడ మహాదేవుడు 15వ వచనంలో మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి 14వ వచనం ఒకసారి చదువు. 400 ఏంటి వీరిని శ్రమ పెట్టుదురు, మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇక్కడ ఏమంటున్నాడు 17లో, మరియు రొద్దు నుంచి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. ఆ దినమందే ఏం జరిగింది? అతను పశ్చాత్తాప జరిగింది. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనానీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. దీన్ని బట్టి మీరు గమనించాల్సినది ఏంటంటే, నీతో దేవుడు నిబంధన చేస్తాడు, నీతో మాట్లాడతాడు. నిబంధన అంటే కట్టుబాటు. ఆ నిబంధనను నీవు గ్రహించి పొందడానికి వీలైన ఆత్మీయత కూడిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ నిబంధన లేని ఎడల, ఎలాగైతే లూకులో మనం చదువుకున్నాం, ప్రార్థన వీరుడి గురించి దేవుడు మాట్లాడతాడు, నీతిని గురించి మాట్లాడతాడు. రోమీలకు రాసిన పత్రికలో నీతిని గురించి మాట్లాడతాడు పౌలు భక్తుడు. ఆశీర్వాదాలు మనకి ఇస్తారు. ఆ స్థితిని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఆ వ్యక్తి వలె మన జీవితాలు ఎందుకు ఉండట్లేదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క చివరి మాట చదువుకొని మనం ముగించుకున్నాం. గలేషియన్స్ 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడి విశ్వాస మూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురా అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరి గురించి అబ్రహాముతో ఒక నిబంధన చేశారు. దేవుడు మాట్లాడారు నీ గురించి, నా గురించి. ఆ చివరి మాట చదువు దేవుడు నిబంధన విషయంలో. దేవుని విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులు అందరూ ఆశీర్వదింపబడుదురా అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అంటే నీవు, మనము అందరం మనం ఆశీర్వదించబడతామండి. మనకి వాగ్దానం ఉందండి. ఆ వాగ్దానాన్ని పొందాలి. ఏదైతే మనకు లేదో జీవితంలో దాన్ని మన దేవుడు ఇస్తారు. కానీ మనం దాన్ని పొందుకోలేకపోతున్నాం. అది ఈ మధ్య రెవల్యూషన్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఎంత మంచి దేవుడు కనుగొని కూడా మనం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఎందుకంటే ప్రేమలే నివసించలేకపోతున్నాం. ఊరిని ఎవరి కోసమో మనం దేవుడిని వద్దండి. అసలు ఆయన ఆప్షన్ ఇచ్చాడు. నాకు రండే నేను ఆయన ఇవ్వలేదు, నీకు ఇష్టమైతేనే రమ్మన్నాడు.
వచ్చి నువ్వు ఆశీర్వాదాలు పొందమంటాడు. ఇప్పుడు అబ్రహాంతో ఎలా చెప్పాడు చివరి మాటలో ఒక అద్భుతమైన నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహాము సువార్తను ముందుగా ప్రకటించెను. ఎవరండి ప్రకటించింది? యేసయ్య. నీ గురించి దేవుడి సువార్త అబ్రహాం చెప్తే మనం లెక్క చేయం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆశీర్వాదాలు పొందకపోగా నెక్స్ట్ వచ్చిన చదువు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాస్త్రములకు లోనై ఉన్నారు. ఎందుకనగా శాపమునకు లోనై ఉన్నారు. ఇది మనం చేస్తున్నాం. నీతిని దేవుడు అబ్రహాములో ఉంచమంటున్నాడు. ఆ నీతి కొరకు ఎంపర్లాడే యోగ్యత మనం కలిగి ఉండాలి. ఆశీర్వదకరంగా మార్చబడే స్థితిని మనలో ఉండాలని మహాదేవుడు ఇది మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఆత్మీయంతో కూడిన స్థితిని మనం తద్రీతిగా పొందుకొని ఆయనకు సాక్షులుగా ఉందాం. యాకోబు భక్తుడు 4:7 ఈ సత్యాన్ని చెప్పారు. మనం ముగించుకుంటాం. 4th chapter 7th verse. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నీతి అంటే దేవునికి లోబడి. మనం ఎవరైనా ఒకరికి లోబడి ఫస్ట్ పిల్లలు ఏం చేస్తారు? పేరెంట్స్ లోబడతారు. వివాహాలప్పుడు విధేయత లోబడి ఉండమని స్త్రీలకు చెప్తాడు, ప్రేమించమని పురుషులకు చెప్తాడు. కారణం ఏంటంటే మీ నీతియుక్తమైన జీవితంలో సాతానుడు వెళ్ళిపోతాడు. మీ నీతియుక్తమైన జీవితంలో శాపాలు ఉండవు. అది శాపగ్రస్తమైన జీవితం లేకుండా అబ్రహాము దేవుని నమ్మిన నాటి నుంచి పాపి పెట్టబడే వరకు కూడా ఒక్క శాపం కూడా లేకుండా అబ్రహాము జీవించాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.